అందరికీ నమస్కారం. టెక్ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ సెషన్లో నేను మరొక జావా ఇంటర్వ్యూ క్వశ్చన్ని మీకోసం ఆన్సర్ చేయబోతున్నాను. ఆ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చెక్డ్ అండ్ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ ఇన్ జావా. చెక్డ్ ఎక్సెప్షన్స్ కి మధ్యలో అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ మధ్యలో డిఫరెన్స్ ఏంటి, తేడా ఏంటి? ఓకే, మనకి జావాలో ఎక్సెప్షన్స్ ని విభజించాలంటే ఒక హై లెవెల్ గా ఎక్సెప్షన్స్ ని విభజించాలంటే రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి వచ్చేసి అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అని, ఇంకోటి వచ్చేసి చెక్డ్ ఎక్సెప్షన్స్ అని. మరి అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటివి? మనము కోడ్ రాసేటప్పుడు, జావా ప్రోగ్రామ్ రాసేటప్పుడు జావా కంపైలర్ ఇక్కడ ఈ యొక్క లైన్ లో, ఓకే, ఈ యొక్క జావా కోడ్ లో ఒక లైన్ లో ఒక లైన్ లో ఒక ఎక్సెప్షన్ వచ్చే పాసిబిలిటీ ఉంది, ఒక ఎక్సెప్షన్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పదండి. ఓకే, ఎక్సెప్షన్ వస్తుంది, కాకపోతే మనకి జావా కంపైలర్ మనకు ముందుగా చెప్పదు. అలాంటి ఎక్సెప్షన్స్ ని మనము అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటాము. ఏవైతే ఎక్సెప్షన్స్ ని కంపైలర్ గుర్తుపట్టదో మనం కోడ్ రాసేటప్పుడు, అవి ఎప్పుడు వస్తాయండి? ఎక్సెప్షన్స్ కంపైలర్ గుర్తుపట్టకపోతే మనం ప్రోగ్రామ్స్ రన్ చేసిన తర్వాత, ప్రోగ్రామ్స్ రన్ అయ్యేటప్పుడు అవుట్పుట్ లో వచ్చేస్తాయి మనకి అలాంటి ఎక్సెప్షన్స్. ఇక్కడ కంపైలర్ డిటెక్ట్ చేయట్లేదు, ఓకే, గుర్తుపడట్లేదు. ఇక్కడ ఈ యొక్క నువ్వు రాసిన కోడ్ లో ఈ యొక్క లైన్ లో నీకు ఎక్సెప్షన్ వచ్చే పాసిబిలిటీ ఉంది అని మన కంపైలర్ చెప్పట్లేదు. అలాంటి ఎక్సెప్షన్స్ ని మనమే అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేది అన్చెక్డ్ ఎక్సెప్షన్. మనం కోడ్ లో కొంచెం ప్రాబ్లం చేసాము, అది కంపైలర్ చెప్పదు అన్నట్టు, ఇక్కడ అర్థమెటిక్ ఎక్సెప్షన్ వస్తుంది అని చెప్పేసి చెప్పదు. అలాంటి ఎక్సెప్షన్స్ మనం అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటాము. అదే చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి? మనం కోడ్ రాసేటప్పుడు జావా కంపైలర్ ఆ కోడ్ ని కంపైల్ చేసి, అరే ఈ పర్టికులర్ లైన్ లో నీకు ఎక్సెప్షన్ రాబోతుంది, ఓ రావచ్చు అని చెప్తారు. ఓకే, మీకు ఒక కంపైలర్ ఎర్రర్ మెసేజ్ ఇస్తుంది అన్నట్టు. మీరు ఏదో డిసిజన్ అనేది తీసుకోండి, కానీ నా కర్తవ్యం ఏంది? జావా కంపైలర్ ఏమంటదంటే, మీరు రాశారు ఇందులో ఈ లైన్ లో ఇక్కడ ఎక్సెప్షన్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తుంది. మరి వస్తుందో రాదో తెలియదు, కానీ మనకైతే ఒక వార్నింగ్ అయితే ఇస్తుంది కదా, ఇక్కడ వచ్చే అవకాశం ఉందని చెప్తుంది కదా. అలాంటి ఎక్సెప్షన్స్ ని ఏదైతే కంపైలర్ డిటెక్ట్ చేసి ముందుగానే, మన ప్రోగ్రామ్స్ రన్ చేసే ముందుగానే మనకి ఇక్కడ అవకాశం ఉందని చెప్తుందో, ఎక్సెప్షన్ వచ్చే రన్ టైం ఎర్రర్ ఎక్సెప్షన్ వచ్చే అవకాశం ఉందని చెప్తుందో, అలాంటి ఎక్సెప్షన్స్ అన్నిటి మనము చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటామండి. కంపైలర్ ప్రోగ్రామ్ రన్ చేసే ముందే గుర్తుపట్టి మనకి ఇన్ఫార్మ్ చేసే ఎక్సెప్షన్స్ ని చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటాము. అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి? కంపైలర్ మనము ప్రోగ్రామ్ రన్ చేసే ముందు చెప్పదండి, ఇక్కడ పాసిబిలిటీ ఉంది, అవకాశం ఉంది, ఎక్సెప్షన్ అని చెప్పదు. మనం డైరెక్ట్ గా రన్ చేసిన తర్వాత అవుట్పుట్ లో చూసుకోవాల్సింది ఆ ఎక్సెప్షన్ ని. అలాంటి ఎక్సెప్షన్స్ మనం అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటాము. ఓకే, ఎగ్జాంపుల్ ఏముందండి అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ కి? అర్థమెటిక్ ఎక్సెప్షన్. ఎగ్జాంపుల్ ఏముందండి చెక్డ్ ఎక్సెప్షన్స్ కి? ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్. ఓకే, ఇవి నేను ప్రాక్టికల్ గా మీకు చూపిస్తానండి. ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైపోతుంది, ఏది చెక్డ్ ఎక్సెప్షన్, ఏది కంపైలర్ చెప్తుంది, ఏది కంపైలర్ చెప్తలేదు అనేది మీకు అర్థమైపోతుంది. సరే అండి, ఎక్లిప్స్ ఐడికి వెళ్దాం. వెళ్ళి ఇక్కడ నేను వచ్చేసి ఈ ఫైల్స్ క్లోజ్ చేస్తాను, ఒక కొత్త ప్యాకేజ్ క్రియేట్ చేస్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. ఈ ప్యాకేజ్ పేరు వచ్చేసి .3 అని పెడతాను, సబ్ ప్యాకేజ్ 3 అని పెడతాను. ఈ ప్యాకేజ్ కింద ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను, ఏంటంటే చెక్డ్ లేకపోతే అన్చెక్డ్ చెప్తాను. ఫస్ట్ అన్చెక్డ్, ఎందుకంటే చాలా ఈజీ ఉంటుంది. అన్చెక్డ్ ఎక్సెప్షన్ డెమో అని రాస్తాను. ఇక్కడ మెయిన్ మెథడ్ కూడా సెలెక్ట్ చేసి కోడ్ క్రియేట్ చేస్తాను. క్లాస్ లో మెయిన్ మెథడ్ రెండు వచ్చేస్తాయి. దాని తర్వాత ఈ మెయిన్ మెథడ్ కింద నేను ఏం రాస్తానంటే, ఇక్కడ కోడ్ రాస్తాను. ఇంట్ a ఈజ్ ఈక్వల్ టు 5 అని చెప్పేసి, b ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి, c అని జస్ట్ డిక్లేర్ చేస్తాను. c ఈజ్ ఈక్వల్ టు a డివైడెడ్ బై b అని చెప్తాను. system.out.println అని c అంటాను. ఇలా కోడ్ రాసానండి, ఒక మూడు లైన్స్ లో. ఓకే, 3 లైన్స్ లో కోడ్ రాశాను. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మనకి జావాలో ఒక నెంబర్ ని 0 తో డివైడ్ చేయలేమండి, ఎక్సెప్షన్ అనేది వస్తుంది. మరి కంపైలర్ చెప్తుందా మనకి ఈ యొక్క 8th లైన్ లో మీకు ఒక ఎక్సెప్షన్ రాబోతుంది, మీరు ఎందుకైనా మంచిది దీన్ని హ్యాండిల్ చేసుకోండి ట్రై క్యాచ్ వాడి అని చెప్తుందా? మనకు చెప్పట్లేదు, ఏం సజెషన్ కూడా ఇవ్వట్లేదు. అలాంటి ఎక్సెప్షన్స్ ని మనం అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటామండి. ఎప్పుడు మనకు తెలుస్తుంది ఇక్కడ ఎక్సెప్షన్ ఉంది అని? ఈ లైన్ లో మనం ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాతనే అవుట్పుట్ లో వస్తుందండి, దాన్నే రన్ టైం ఎర్రర్ అంటాము. రన్ టైం ఎర్రర్ ఎక్సెప్షన్ చూడండి,
ఇక్కడ చూడండి 8th లైన్ లో మీకు ఒక ఎక్సెప్షన్ ఉంది. దాని పేరు వచ్చేసి అర్థమెటిక్ ఎక్సెప్షన్. ఎందుకు వచ్చిందంటే మీరు ఒక నెంబర్ ని 0తో డివైడ్ చేస్తారు కాబట్టి అర్థమెటిక్ ఎక్సెప్షన్ వచ్చింది. అర్థమెటిక్ ఎక్సెప్షన్ ని మన జావా కంపైలర్ డిటెక్ట్ చేయలేకపోయిందండి, గుర్తుపట్టలేకపోయింది. అలాంటి ఎక్సెప్షన్స్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనే కాదు, అది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ అని, ఇన్పుట్ మిస్ మ్యాచ్ ఎక్సెప్షన్ అని, ఓకే, రకరకాల మనకి అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అవి కంపైలర్ మనకి చెప్పదండి, ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత అవుట్పుట్లు వచ్చిన తర్వాతనే తెలుసుకోవడం. అలానే కాకుండా ఇంకొకటి ఏముందంటే మనకి చెక్డ్ ఎక్సెప్షన్స్ అని ఉన్నాయండి. ఇది జావా కంపైలర్ చెప్తుంది మనకి, మనం ప్రోగ్రామ్ రన్ చేయకముందే ఇగో ఇక్కడ మీకు ఎక్సెప్షన్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తుంది. చెక్ ఎక్సెప్షన్ డెమో ఇక్కడ కూడా ఇంకొక ఫైల్ చేసి అది మెయిన్ మెథడ్ చేసి మీకు చూపిస్తాను. సింపుల్ ఒకటే లైన్ రాస్తానండి, చాలా ఈజీ ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. థ్రెడ్ డాట్ స్లీప్ అని చెప్పి ఇస్తాను. థ్రెడ్ అనేది మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ సంబంధించిన ప్రిడిఫైన్ క్లాస్ అండి. ఒక మెథడ్ ఉంది స్లీప్ అనేది. ఇక్కడ 5000 రాస్తే అది 5 సెకండ్లతో సమానం. ఓకే, ఇప్పుడు ఈ లైన్ అంతా బాగానే రాశాను, కానీ కంపైలర్ నాకు ఆల్రెడీ ఎర్రర్ ఇస్తుందని. ఎందుకు ఇస్తుంది? నేను మౌస్ ఇక్కడ హోవర్ చేసి చూస్తే కంపైలర్ చెప్తుంది ఇక్కడ ఒక అన్హ్యాండిల్డ్ ఎక్సెప్షన్ ఉంది, మీకు ఎక్సెప్షన్ వచ్చే అవకాశం ఉంది, అది దాని పేరు ఏంటంటే ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ వచ్చే అవకాశం ఉందని చెప్తుంది మనకి. ఇక్కడ కంపైలర్ డిటెక్ట్ చేసిందా లేదా, ఓకే, అనుకున్నదా లేదా, ఇక్కడ ఈ లైన్ లో ఎక్సెప్షన్ వచ్చే అవకాశం ఉందని మనకు చెప్తుందా లేదా? నేను ప్రోగ్రామ్ రన్ చేశానంటే లేదు, రన్ చేయకముందే నాకు చెప్తుంది. అందుకోసమే ఈ ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ వచ్చేసి దేని యొక్క ఎగ్జాంపుల్ అండి? చెక్డ్ ఎక్సెప్షన్. కంపైలర్ చెక్ చేసి చెప్తుంది కాబట్టి మనం ప్రోగ్రామ్ రన్ చేయకముందు చెప్తుంది. ఓకే, సో ఇలాంటి ఎక్సెప్షన్స్ ని మనము చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటామండి. ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ వచ్చేసి చెక్డ్ ఎక్సెప్షన్ యొక్క ఎగ్జాంపుల్. అట్లా చాలా ఉంటాయి. ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అని, ఓకే, ఇన్పుట్ అవుట్పుట్ ఎక్సెప్షన్, ఐఓ ఎక్సెప్షన్ అని, రకరకాల ఎక్సెప్షన్స్ ఉన్నాయండి. అవన్నీ చెక్డ్ ఎక్సెప్షన్ కిందకి వస్తే జావా కంపైలర్ చెప్తుంది మనకి, ప్రోగ్రామ్ రన్ చేయకముందే ఒక లైన్ లో కంపైలర్ ఇచ్చి మనకి చెప్తుంది. అలాంటి ఎక్సెప్షన్స్ చెక్డ్ ఎక్సెప్షన్స్. ఏదైతే కోడ్ లో మనకి ఎక్సెప్షన్ వచ్చే పాసిబిలిటీ అవకాశం ఉన్నా కానీ మన కంపైలర్ చెప్పదో వాటిని అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటాము. అర్థమెటిక్ ఎక్సెప్షన్, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్, లైక్ ఇన్పుట్ లైక్ అది ఏమంటారు, ఇన్పుట్ మిస్ మ్యాచ్ ఎక్సెప్షన్, అట్లా రకరకాల ఎక్సెప్షన్స్ అండి, అది మనకి తెలియదు. ఓకే, సో ఇదండి మీకు ప్రాక్టికల్ గా అయితే చూపించాను. ఒక ఎగ్జాంపుల్, అన్చెక్డ్ ఎక్సెప్షన్ కేమో అర్థమెటిక్ ఎక్సెప్షన్, చెక్డ్ ఎక్సెప్షన్ కేమో ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్, ప్రాక్టికల్ కూడా చూపించాను. సో ఈ సెషన్ కి అయితే ఇంతే అండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా యొక్క వివరణ మీకు నచ్చినట్టయితే, నా యొక్క టీచింగ్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మర్చిపోకండి. అలానే నా యొక్క ఛానల్ టెక్ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని మీరు ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ సర్కిల్స్ తో షేర్ చేయండి. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ప్రతి కామెంట్ నేను చదువుతానండి, మీకు రిప్లై ఇస్తాను తప్పకుండా. మీకు డౌట్స్ ఉన్నా కానీ, మీకు వీడియో నచ్చినా కానీ నచ్చకపోయినా కానీ ఏదో రకంగా కామెంట్స్ అయితే పెట్టండి. ఓకే, ఆ కామెంట్స్ చదివి మీకు రిప్లై ఇస్తాను. మీకు ఏదైనా కోర్స్ కావాలి, ఈ టాపిక్ నాకు తెలుగులో కావాలి అని అడగవచ్చు మీరు కామెంట్స్ రూపంలో. నేను ఎక్కువ మంది అడిగితే ఖచ్చితంగా కోర్స్ని ఫస్ట్ క్రియేట్ చేసి మీకోసం పెట్టేస్తానండి. ఏ టెక్నికల్ టాపిక్ అయినా సరే తెలుగులో మీకు కావాలనుకుంటే, అది మొత్తం ఫుల్ కోర్స్ మీకు కావాలంటే ఫ్రీగా, ఓకే, మీరు ఖచ్చితంగా కామెంట్స్ పెట్టండి. దాన్ని బట్టి నాకు తెలుస్తుంది మీకు ఏ కోర్స్ కావాలనేది మనకు తెలుస్తుంది, ఏ టాపిక్ కావాలా అనేది తెలుస్తుంది. సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనే కాదు, డెవలప్మెంట్ అయినా సరే, ఏదైనా సరే అండి, మీకు కావాల్సిన టాపిక్ ని నా కామెంట్స్ లో పెట్టండి. మీకు మీకోసం ఆ యొక్క టాపిక్ ని నేను తెలుగులో రికార్డ్ చేసి మీకు ఇందులో టెక్ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో నేను పొందుపరుస్తానండి. సో ఖచ్చితంగా మాత్రం లైక్ చేయండి. ఓకే, ఏది చేయకపోయినా చేసినా కానీ లైక్ మాత్రం తప్పకుండా చేయండి. చాలా ఈజీ అండి లైక్ చేయడం. అండ్ ఎవరో లైక్ చేయడం వల్ల మీ వరకు వచ్చినాయి ఈ వీడియోస్. మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి ఈ యొక్క వీడియోస్ చేరుతాయండి. ఓకే, అలానే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. అందుకోసమే ఖచ్చితంగా మాత్రం లైక్ చేయండి. మనీ ఏం ఖర్చు అవ్వదండి ఇందులో. ఓకే, ఒక ఎంకరేజ్మెంట్ మాత్రమే నేను కోరుకునేది, మిగతాది ఏం మీ నుంచి కోరుకోవట్లేదండి. సో లైక్ చేస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నానండి. వచ్చే సెషన్లో కలుద్దాం. ధన్యవాదాలు. బాయ్ అండి.